సో దురంధర్ ద రివెంజ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. జస్ట్ మార్చ్ లోనే ఉన్నాము. బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడే వచ్చా. చాలా 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 బాగుంది. ఫస్ట్ పార్ట్ కి ఎగ్జాక్ట్ కంటిన్యూషన్. కొన్ని సీన్లు పడ్డాయి సినిమా స్టార్టింగ్ నుంచే, అమ్మ బాబోయ్. అండ్ ముఖ్యంగా దురంధర్ ఫస్ట్ పార్ట్ నచ్చిందంటే ఇది కూడా పిచ్చి ఎక్కే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉంటాయి. నాకు విపరీతంగా నచ్చిన విషయం ఏంటో తెలుసా బ్రో, దీనిలో ఒక్క మూమెంట్ లాగ్ అనిపించలేదు, లెంత్ తెలియలేదు. నాకు ఎంతసేపు అవుతుందా అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. పర్ఫార్మెన్సెస్ దురంధర్ లో ఒక రేంజ్ లో ఉంటే దాని అమ్మ మొగుడు ఫస్ట్ పార్ట్ లో రెహమాన్ డేకే హైలైట్ అయ్యిండు. దీంట్లో చాలా మంది హైలైట్ అయ్యారు. రణ్వీర్ సింగ్, మాధవన్ గారు, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, వీళ్ళందరికీ పర్ఫెక్ట్ సీన్స్ పడతా ఉంటాయి. వేరే లెవెల్ లో పర్ఫార్మ్ చేశారు. అక్కడ రాసుకునే సీన్స్, పడే షాక్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. వీళ్ళందరినీ తినేయడానికి ఒకడు వచ్చిండు. హీఈస్ రాకేష్ బేడి. బ్రో షాకులు పడ్డాయి బ్రో, పిచ్చి లేచిపోయింది నాకు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ వస్తుంది. అమ్మ బాబాయ్ ఏంట్రా ఇది, దురంధర్ కమ్మ మొగుడు ఉంది కదా అనే ఫీలింగ్. అట్లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఒక రకంగా ఇండి చేసిండు, మైండ్ పోయింది. క్రేజీ ఇంటర్వెల్ అది. గూస్ బంప్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి బ్రో, అమ్మ బాబోయ్ వేరే లెవెల్ లో ఉన్నాయి అన్నట్టు. బాత్రూమ్ సీన్ ఒకటి ఉంటది బ్రో, క్రేజీ అసలు. ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం తగిలినాయి బ్రో, మామూలుగా తగలేదు. జస్కిరత్ సింగ్ బ్యాక్ స్టోరీ ఒకటి, బాత్రూమ్ సీన్ ఒకటి, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. సీజీ ఇంకా బెటర్ ఉండొచ్చేమో అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మెయిన్ విలన్ ఒకరు లేకపోవడం చిన్న ప్రాబ్లం అనిపించింది, బట్ దీన్ని రైటింగ్ తోటి వేరే లెవెల్లో క్లియర్ చేశారు. అది మస్త్ అనిపించింది. మ్యూజిక్ తోటి ఇచ్చి పారదొప్పిండు. దురంధర్ ద రివెంజ్ పిచ్చి అని నచ్చింది. బెస్ట్ మూవీ ఆఫ్ 2026 సో ఫార్.